హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఫిష్ అంటే ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి గాయ్స్. మీ లైక్ వల్ల నాకు వ్యూస్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో ఫుల్ వరకు చూసేయండి. ఇంకైతే మా అమ్మ చెప్పిన స్టైల్లో ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సింపుల్గా ఈజీగా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఫుల్ వీడియో చూసేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఫిషెస్ అయితే ఒక 10 టైమ్స్ కొంచెం సాల్ట్ వేసుకొని 10 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అది మంచిగా కడుక్కోవాలి, నీసు వాసన పోయేంత వరకు మంచిగా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక 2 ఆనియన్స్ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న ఉన్నప్పుడు మా అమ్మనైతే పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యి మీద కాల్చి మంచిగా రోట్లో దంచి వేసేదనమాట. ఇక్కడ పొయ్యిలు లేవు కదా, సో నేనైతే గ్యాస్ మీద ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మంచిగా కాల్చుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా మంచిగా కాల్చుకొని పొట్టు తీసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ చేసిన పౌడర్ ఉంది కానీ అది వాడట్లేదు. దీంట్లోకి మనకి ఫ్రెష్గా మెంతులు జీలకర్ర పొడి అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో అందుకోసమని నేను ఫ్రెష్గా దంచి పెట్టే పక్కన పెట్టేసుకున్నాను. సో దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆనియన్ పేస్ట్ అనమాట. ఆనియన్ పేస్ట్ ద్వారానే దీనికి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో నేనైతే మంచిగా గ్రైండ్ చేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని అందులో మనకు పేస్ట్ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా అమ్మ చెప్పింది ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫిష్ కర్రీకి అని. సో నేనైతే మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంకా చింతపండు ఆల్రెడీ నానేసి పెట్టుకున్నాం కదా, అదైతే మంచిగా రసం తీసుకొని, చిక్కగా ఉన్న రసం తీసుకొని అందులో పోసేసుకోవాలి. చిక్కగా ఇందులో వాటర్ ఎక్కువైతే మనము మూత తీసుకొని ఆవిరైతే పోయేంత వరకు పెట్టుకోవాలి. అప్పుడైతే రసం అనేది చిక్కగా వస్తుంది. సో ఇంకా చింతపండు రసం వేసుకున్నాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారము, మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చారునైతే మగ్గనివ్వాలి. మెయిన్ టేస్ట్ వచ్చి ఇంకా చాలాసేపు మగ్గనిచ్చుకోవడమే దీన్ని, చారుని. సో ఇంకా ఆలోపు అయితే నేను మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే మంచిగా దంచుకుంటున్నాను. సో నేను దంచేది కాకుండా నా చిట్టి తల్లి కూడా నేను దంచుతా మమ్మీ ప్రతిసారి వచ్చి ఇంకా పనిలో ఏదో ఒకటి గెలుస్తూ ఉంటుంది. సో అది కూడా చేస్తుంది అనమాట, అది కూడా దంచింది. సో దంచిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అందులో మనము ఫిష్ అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత మనం గంటతోటి కలపొద్దు. సో డైరెక్ట్ మూత పెట్టేసుకోవాలి. నాకైతే చింతపండు రసంలో చింతగింజలు వచ్చాయి. నేను చెప్పాను కదా అప్పుడప్పుడు అన్ని ఒక్కొక్కటి అలా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అని. సో ఇంకా అది చారు మరిగేంతలోపు టైంపాస్కి ఏం చేసామన్నట్టుగా పక్కన పెట్టుకొని వేయించేసుకొని ఇంకా తినేస్తున్నాను. ఫిష్ అయితే వేసేసుకున్నాను కదా, అది మరిగేంతలోపు అయితే నేను నా నోరు కూడా ఏదో ఒకటి ఆడించాలి కదా అన్నట్టుగా ఇంకైతే చింతగింజలు వేయించుకొని తింటున్నాను. చారు కూడా మంచిగా మరిగిపోయింది. మరిగిన దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి. మనకు రసము పల్చగా అనిపిస్తే ఏం చేయాలంటే మూత తీసి ఆవిరి పోనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో ఆవిరంతా పోయి చారు చిక్క పడిపోతుంది. సో అమ్మ సాన్విక కూడా అప్పుడు ఎత్తమని చెప్పిన ఆ పొడి అయితే ఇంకా ఎత్తుతూనే ఉంది. కర్రీ అయిపోయింది, తినేసాము. ఇంకా అసలు దాంట్లో స్పూన్లో నుంచి వస్తలేదు, దాంట్లో పోస్తలేదు, అదే పనిగా పెట్టుకుంది. సో తన పని తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నా. ఇక్కడ చారు కూడా మరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఈరోజు చేసి నెక్స్ట్ డే తిందాంలే అని అనుకున్నాం కానీ అసలుకే కుదరదు. మన ఇంట్లో ఫిష్ కర్రీ ఉంటే ఇంకా మనకు ఆగుతుందా, ఇంకా ఫాస్ట్గా తినేసాము.
టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి